శుభం భవతు. నేను చెప్పే విషయం ఈరోజు టాపిక్ పెళ్ళి. ఒకానొకప్పుడు పెళ్ళి అంటే రెండు కుటుంబాల మధ్య బాంధవ్యం, అనుబంధం, ప్రేమ, బాధ్యత. నేడు పెళ్ళి అంటే మీకు తెలియనిది ఏముంది? చూస్తున్నారుగా, పెళ్ళిని గురించి చెప్తున్నా. పెళ్ళికి మూల సూత్రమిదే, ప్రేమయు స్నేహము గారవింపులున్. పెళ్ళి అనంగనే పసుపు కొట్టుట, పాడుట, పందిరేయుటన్. పెళ్ళికి బంధువుల్ హితులు కూరిమి చేరియు శేషలిత్తురే. పెళ్ళికి ఎందుకింతటి కకావికలుచ్చను అయ్యరమ్మరో. 30-40 ఏండ్లైన పెళ్ళి అనంచును జాడ చూడరే. 30-40 ఏండ్లైన పెళ్ళి అనంచును జాడ చూడరే. 30-40 ఏండ్లైన పెళ్ళి అనంచును జాడ చూడరే. ఎప్పుడు వీరికి గలుగు పిల్లలు, వారల పెంపకాలు, పళ్ళు తిప్పలేగాని డబ్బు గగబాగుచు అమ్మిలు అబ్బిలందరున్. ముప్పునుగానరేరరే మగంబులు చూచుక భీతి నొందరే. అత్తయు మామయున్ గలసి కోడలిపై తల్లిదండ్రి పైనయున్. అత్తయు మామయున్ గలసి కోడలిపై తల్లిదండ్రి పైనయున్. పెత్తనమంత చేయుచును పేరుకు మెప్పుకు పెళ్లి చేసి బల్ చిత్తరువోలే. బల్ చిత్తరువోలె చూపుచును కొంగుకు కొమరుని గట్టుకోని. సుసి మెత్తని మాట చూపులతో వేరుగజేయుట ఎంత ధర్మమే. కోడలు ఇంటికొచ్చి కడ కొంగున మగనిని మూటగట్టు ఈ గాఢప రోజులందు. కోడలు ఇంటికొచ్చి కడ కొంగున మగనిని మూటగట్టు ఈ గాఢప రోజులందు. వసివాడని ముద్దుల పిల్ల చిలుకలున్ విడపజేయుటంత అవివేకము, లుబ్ధతో మోసమో గదా. పీడయగాదే ఇంటికిని అమ్మయు అబ్బయు చీడ పురుగులే. మారుచున్నట్టి కాలాన్ని ఒసిడిపట్టి, మారుచున్నట్టి కాలాన్ని ఒడిసిపట్టి, మెరికలగు వారలెల్లరూ అమెరికెళ్ళి మోసుకొచ్చిరే సంపద సంస్కృతులను. పాతమసిబారనే క్రొత్త వింతలయ్యే. పెళ్ళి అంతటి ముత్యాల మూటగాదే, పెళ్ళి అంతటి వరహాల తోటగాదే, పెళ్ళి అంతటి రతనాల రాశిగాదే. పెళ్ళికెందుకు ఇంతటి చీడబట్టే. సశేషం. మళ్ళీ కలుద్దాం. స్వస్తి.